స్టేట్ మైన్స్ అండ్ జియాలజీ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎప్పుడైనా ప్రెస్ మీడియా వాళ్ళు ఏదైనా పేపర్లో వేసింది కానీ లేదని ఒక వీడియో పెడితే ఆ వీడియో ప్రకారం బట్ ఇప్పుడు ఇంకా అన్ని రీచెస్లో నెక్స్ట్ 30 to 45 డేస్లో ప్రతి రీచ్లో కూడా ఈ సీసీటీవీ కెమెరాస్ పెట్టడం జరుగుతుంది. ప్రతి రీచ్లో వే బ్రిడ్జెస్, ఇప్పుడు కొన్ని రీచ్లోనే వే బ్రిడ్జెస్ ఉన్నాయి, మిగతా చోట్ల లేదు కాబట్టి వాళ్ళు ఒక 2 బకెట్లు ఎక్కువ వేయడం ఇదంతా సిస్టమ్ ఇల్లీగల్గా ఇన్ఫార్మల్గా నడుస్తుంది. సో వే బ్రిడ్జెస్ ఒకటి. ప్రతి వెహికల్కు మా రీచెస్లో పనిచేసే షావల్ కానీ టిప్పర్ కానీ ప్రతి వెహికల్కు జీపీఎస్ పెట్టి వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది ఈ నెక్స్ట్ 30-40 డేస్లో మనం పెట్టడం జరుగుతుంది. సో ప్రతి రీచ్లో సీసీటీవీ కెమెరాస్, వే బ్రిడ్జెస్, అదేవిధంగా జీపీఎస్, వెహికల్ ట్రాకింగ్ సిస్టము, బూమ్ బ్యారియర్స్ ఇవన్నీ కూడా పెట్టడం వల్ల నెక్స్ట్ 45 డేస్లో మోస్ట్ ఆఫ్ ద మాకున్నటువంటి రీచెస్లో డైరెక్ట్గా మైన్ సర్వేలెన్స్ సిస్టమ్ తీసుకురావడం వల్ల ఇంకా 24/7 అక్కడ ఏమవుతుంది అనేది ఇండిపెండెంట్గా ఇక్కడ సిస్టమ్ చూసుకోగలరు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు కూడా చూసుకుంటారు. సిస్టమ్లో ఏది రాంగ్ అయినా అంటే మిగతా మ్యాన్ పవర్ ఎట్లాగో ఉంటుంది, బట్ మ్యాన్ పవర్ ఉండి కూడా రాంగ్ చేయడానికి సిస్టంలో ఉంది కాబట్టి ఇవన్నీ కూడా సిస్టమ్స్ ఐటీ సర్వేలెన్స్ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మీటింగ్స్ పెట్టిన తర్వాత కూడా చాలామంది ప్రెస్ ద్వారా కానీ లేదంటే కొందరు మాకు ఆన్లైన్ ఇది పంపిస్తున్నారు, అంటే గ్రీవెన్స్ ఏదన్నా ఉంటే పంపిస్తున్నారు. ఈ గ్రీవెన్స్ రిట్రసల్ సిస్టమ్ కూడా ఐ విల్ బి టెల్లింగ్ 2 నెంబర్స్. ఎవరైనా కానీ ప్రెస్ మీడియా కానీ లారీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్ కానీ లేదంటే అక్కడ అదర్ కస్టమర్స్ కానీ ఎవరికైనా ఈ మూడిట్లో ఏ ప్రాబ్లం ఉన్నా అంటే ఇల్లీగల్ శాండ్ మైనింగ్ కానీ, మీకు ఓవర్లోడ్ కానీ, లేదంటే వెహికల్ వెళ్తే ఎక్స్ట్రా మనీ తీసుకోవడం కానీ, ఎటువంటిది జరిగినా కానీ ఈ తెలిసినటువంటి నెంబర్స్ మేము ఏదైతే ఇప్పుడు టీజీఎంటీస్లో 24/7 ఈ నెంబర్స్కు మీరు వాట్సాప్ ద్వారా కానీ ఆర్ కాల్ ద్వారా కానీ మీరు క్లియర్గా అది కంప్లైంట్ చేయొచ్చు. వితిన్ ఇమీడియట్గా ఇప్పుడు మా దగ్గర మొత్తం రీచ్లో కూడా 3 షిఫ్ట్లో అదర్ స్టాఫ్ను కూడా వేసాం కాబట్టి ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అది కాంట్రాక్టర్ కావచ్చు లేదంటే అదర్ పర్సన్ కావచ్చు, డెఫినెట్గా విల్ టేక్ యాక్షన్. సో ప్లీజ్ నోట్ డౌన్ దీస్ 2 నెంబర్స్ 98480 94373. So first number I am repeating 98480 94373. అదేవిధంగా సెకండ్ నెంబర్ 70939 14343. Yeah. First number 98480 94373. Second number 70939 14343. Okay, in numbers I request all the press media and electronic media please give ఎవరైనా కానీ 24/7లో మీరు ఇంకా ఐ రిక్వెస్ట్ దట్ ఎక్కడన్నా అక్కడ రీచ్లో అయింది మీరు ప్లీజ్ ఈ రోజుల్లో అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ప్లీజ్ టేక్ ఎ వీడియో ఇఫ్ ఎనీబడి ఈజ్ కలెక్టింగ్ మనీ, దట్ ఈస్ ఎవిడెన్స్ ఫర్ మీ, నాకు అంతే కదండి. సో రీచ్ వైజ్ మీరు ఏదన్నా ఉంటే మాత్రం వీడియో తీసి అక్కడ రాంగ్, అది ఓవర్లోడ్ కావచ్చు లేదంటే ఇల్లీగల్ మైన్ కావచ్చు, ఈ రోజులు అందరి దగ్గర ఫోన్లో ఉన్నాయి కాబట్టి ఐ రిక్వెస్ట్ వీడియో తీసి మీరు పెట్టండి. లేదైనా కానీ మీకు తెలిసింది మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రీచ్లో ఎక్కడన్నా నైట్ అవుతున్నా మార్నింగ్ అవుతున్నా ఎక్కడైతున్నా కానీ ఆర్ ఇక్కడ జిహెచ్ఎంసీ ఏరియాలో ఎక్కడైనా వే బిల్ లేకుండా వస్తున్నా కానీ ఈ నెంబర్స్కి పంపించండి. డెఫినెట్గా ఇప్పుడు స్టేట్ లెవెల్లో కూడా ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ పెట్టడం జరిగింది. మొత్తం పోలీస్ కానీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ మైనింగ్ డిపార్ట్మెంట్ అనేది ఆ జిల్లాలోనే కాకుండా సిటీకి వచ్చే ప్రతి వెహికల్స్ కూడా మనం చెక్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వీ డోంట్ వాంట్ టు అరెస్ట్ ఎనీ జెన్యూన్ పీపుల్. ఇప్పుడు లారీ ట్రాన్స్పోర్ట్ చాలామంది మాకు చెప్తుంటారు 20,000 మంది ఇక్కడ సిస్టంలో డిపెండ్ అయి ఉన్నారు. వే బిల్లు తీసుకొచ్చి సరిగ్గా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని ఎవరిని కూడా ఇక్కడ మా ఇంటెన్షన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ది ఆ ఇంటెన్షన్ ఏది లేదు. బట్ బ్యాడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో లేదంటే ఈ కొంత ఇల్లీగల్గా ఫడ్ చేసేసి వే బిల్స్ను కొంత డూప్లికేట్ వే బిల్స్ తీసుకొని అవి చేసే వాళ్ళని మాత్రం డెఫినెట్గా చెక్ చేయమని ఆనరబుల్ సీఎం గారు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాని గురించి మాత్రం ఇప్పటివరకు చెప్పినట్టుగా డైలీ ఈ చెక్కింగ్స్ అనేది అవుతుంది. ఇప్పుడు వీటితో పాటు మీరు ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ది కూడా ఆనరబుల్ సీఎం గారు చెప్పారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చినటువంటి కొన్ని రీచెస్ ఉన్నాయి. మనకు స్టేట్లో 5 రీచెస్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది.
సో అక్కడ నుంచి కూడా ఎక్కువ జీరో వెహికల్స్ వెళ్తున్నాయి. ఇరిగేషన్ జనరల్గా రీచెస్ మనం దేనికి ఇచ్చామంటే ఇరిగేషన్ కాంట్రాక్ట్లకు సంబంధించిన వర్క్లకు మేరకు అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళడానికి ఇచ్చాం. బట్ అక్కడ కూడా కొన్ని రీచెస్లో మనకు జీరో వెహికల్స్ వెళ్తున్నాయి, వేరే వర్క్స్కి పంపిస్తున్నారు అనేది మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది. ఆ 5 రీచ్ల దగ్గర కూడా ఇప్పుడు మైనింగ్ వాళ్ళను అండ్ మిగతా స్టాఫ్ను అక్కడ కూడా వేయడం జరిగింది. దాని మీద కూడా ఒక డెసిషన్, అంటే ఇప్పటికైతే అక్కడికి వెళ్ళి కూడా జీరో వెహికల్స్ వెళ్ళకుండా అదర్ సిస్టమ్స్, పోలీసు, మైనింగ్ వాళ్ళని అందరినీ పెట్టడం జరిగింది. ఎందుకంటే టీజీఎండిసి దగ్గర అట్లీస్ట్ మనకు స్టాఫ్, ఈ సిస్టమ్స్ ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇరిగేషన్ దగ్గర కొంత వీక్గా ఉంది. సో ఫ్యూచర్లో అసలు ఆ రీచెస్ కూడా టీజీఎండి